రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసిన పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని పాలెం వాసు ఆరోపించారు. రేషన్ మాఫియా వివరాలని అందించిన అధికారుల్లో చలనం లేదని చెప్పారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరగటం లేదని స్థానిక యువకులు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాలెం వాసు మీడియాతో మాట్లాడారు. రేషన్ బియ్యానికి బదులు డబ్బులు తీసుకోవాలని సంబంధిత డీలర్ బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. అలాగనే పంచదార ప్యాకెట్లను ఎంఆర్పీ కంటే అధిక ధరలకి విక్రయిస్తున్నారని చెప్పారు. అధికారులు అండతోనే ఈ వ్యవహారం నడుస్తుందని పేర్కొన్నారు. పేద ప్రజలకు చెందిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలెం వాసు, మాది వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం. మా గ్రామంలో గత 4-5 నెలల నుంచి రేషన్ వాహనం నడిపే ఒక అతను బియ్యం పంచే అతను బియ్యం సరిగ్గా పంపిణీ చేయట్లేదు. పంచదార ప్యాకెట్ 17 రూపాయలు తీసుకోవాల్సిందిగా ఉండగా 20 రూపాయలు తీసుకుంటున్నాడు. అదేమని ప్రశ్నిస్తే మేము తీసుకునేది ఇంతేని సమాధానం ఇస్తున్నాడు. బియ్యం కూడా ఒక నెల ఇస్తే ఒక నెల బియ్యం రావట్లేదని ప్రజలకు పంపిణీ చేయట్లేదు. దీని గురించి సివిల్ సప్లై సిఎస్డిటి గారిని ఫోన్ చేసి అడగ్గా ఆయన సరైన సమాధానం చెప్పట్లేదు. అదే మాదిరిగా 4 నెలల నుంచి అక్రమంగా బియ్యం తరలిస్తున్న సిఎస్డిటి గారికి కంప్లైంట్ చేసినా ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇవ్వకపోగా మీకెందుకు, మీకేం పని లేదా, మీ పనులు మీరు చూసుకోండి అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. పదే ఎన్నిసార్లు ఫోన్లు చేసి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఆయన స్పందించట్లేదు, ఎంక్వైరీ చేయట్లేదు. ఇదే విషయమై వట్టిచెరుకూరు మండల ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఆయనకు కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఆయన కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆయన ఎంక్వైరీ చేయడానికి రావలేదు. ఇదే విషయమై మళ్ళీ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో గ్రీవెన్స్కి రావడం జరిగింది. సిఎస్డిటి శివశంకర్ గారి మీద, అదేవిధంగా ఆ వ్యాను నడిపే సురభి శ్రీనివాసరావు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు మేడం గారు మీ సమస్యని తొందరగానే పరిష్కరించి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మేము దీని మీద విచారణ జరిపి సిఎస్డిటి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాము.